పాడి పంటలు తరిగిపోయేను, పైరుకు తెగుళ్ళు, రైతుకు దిగుళ్ళు పెరిగిపోయేను. గోక్షీరము ఎంతగా పుడమిపై నశించునో ధర్మము అంతగా నశించేను. తండ్రి కొడుకులు తమలో తాము కలహించేరు, దేవతలను, గురువులను, బ్రాహ్మణులను దూషించేరు. అడవి మృగాదులు గ్రామాలలో సంచరించేను. చిత్తూరు జిల్లాలోనూ, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఇది జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పంది కడుపున ఏనుగ పుట్టేను, ఏనుగకు పంది పుట్టేను. 1979లో నల్లగొండ జిల్లా కోదాడులోనూ, 1982లో గుంటూరు జిల్లా నరసరావుపేటలోనూ జరిగినది. కాశీ పట్టణం 40 దినాలు పాడుబడేను. 1912లో గంగానదికి వచ్చిన వరదల వలన కలరా వ్యాపించి ఈ పరిస్థితి సంభవించినది.